ఏపీలో ప్రచార జోరు, తిరునాళ్లలో ఎడ్ల పందేలు, కోతలకు నీటి తొట్టెలు, వైసీపీ తీర్థం, పోలీస్ ఇంటికి నిప్పు, అర్చకుల సస్పెండ్, నేలపాలైన పెట్రోల్, గొర్రెలపైకి లారీ, కరోనా కలకలం, ప్లాస్టిక్ తిని జింక మృతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చిన ఊరువాడ 60 వార్తలకు స్వాగతం. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో జిల్లాలపై గతంలో మిడతల దండు దాడి చేస్తే ఇప్పుడు కీటకాలు దాడి చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కీటకాల దండును గుర్తించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాజు రహదారిపై కీటకాలు సంచరిస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటితో పంటలకు ప్రమాదం లేదని, 2 రోజుల్లోనే చనిపోతున్నాయని గుర్తించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో కీటకాల దాడిపై అధికారులు పరిశోధనలు ప్రారంభించారు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్డీ కెనాల్ కు నీరు విడుదల చేసిన తర్వాత కీటకాలు పెరిగినట్లు గుర్తించిన అధికారులు నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ప్రతాపం చూపుతున్న భానుడు ఇప్పుడు మరింత ఎఫెక్ట్ చూపిస్తున్నాడు. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. 2 రోజుల పాటు సూర్యుడు ప్రతాపం కొనసాగుతుందని, తీవ్రత అధికంగా ఉంటుందని, ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఈ 2 రోజుల్లో దాదాపు 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, జయశేఖర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట కొర్తాంలో తుపాకీ కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి గన్తో హల్చల్ చేశాడు. జైపూర్ నుంచి బరంపురం వెళ్లే బస్సులో ప్రయాణిస్తున్న ప్రదీప్ స్వైన్ అనే వ్యక్తి దగ్గర గన్ ఉంది. బస్ పార్క్ చేసి టీ తాగే సమయంలో ఆ వ్యక్తి గన్తో తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురి చేశాడు. అయితే అతను ఒడిశాకు చెందిన వ్యక్తిగా ప్రయాణికులు గుర్తించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. అతని దగ్గరకు గన్ ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఏపీ పరిషత్ ఎన్నికలపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎస్సీసీ తెలిపింది. గతంలో ఆగిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించింది. కేవలం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని ఎస్సీసీ స్పష్టం చేసింది. దీంతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని టీడీపీ నిర్ణయించింది. 2 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఓటర్లను ఆకట్టుకోవాలని టీడీపీ భావిస్తోంది. జగన్ సర్కార్ వైఫల్యాలపై కరపత్రాలను సిద్ధం చేసిన టీడీపీ వాటిని ప్రతి ఇంటికి చేరవేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పార్టీ శ్రేణులన్నీ గెలిపే లక్ష్యంగా అహర్నిశలు పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రచారంలో బీసీల అంశాన్ని కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలని టీడీపీ నిర్ణయించింది. బీసీలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు పేరుతో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్స్ లో 10% కోతి పెట్టిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయంతో 16,800 మంది బీసీలు రాజకీయాలకు దూరమైన విషయాన్ని ప్రస్తావించి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో టీడీపీ ఉంది. బీజేపీ నేత బొడిగె శోభపై దళిత సంఘాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుపై ఇష్టం వచ్చినట్లు విమర్శించడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను విమర్శించి హక్కు ఆమెకు లేదని మండిపడ్డారు. తమ నాయకుడికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. నందివాడ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దాసరి మేరీ విజయ వైసీపీలో చేరారు. మంత్రి కొడాల నాని సమక్షంలో ఆమె కండువా కప్పుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మేరీ విజయ తప్పుపట్టారు. అందుకే వైసీపీలో చేరారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై సిపిఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ దేశం మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో రైతులను ముంచేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతుంటే సీఎం జగన్, చంద్రబాబులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చూసిన వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని జనసేనాని చేసిన విమర్శలపై వైసీపీ మండిపడింది. పవన్ చూసి ఎందుకు భయపడాలని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బీజేపీకి, టీడీపీకి అద్దె మైక్ గా మారినందుకు భయపడాలా అని నిలదీశారు. జనసేనానిలో నీతి, నిజాయితీ, నిబద్ధత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని నాని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరు మెదకపోవటాన్ని మంత్రి పేర్ని నాని తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అవకాశవాద రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్ కు అలవాటుగా మారిందని మండిపడ్డారు పేర్ని నాని. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ధర్మయుద్ధంలో సీఎం జగన్ గెలవలేరని కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ అన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. వివేక హత్యపై ఆయన కుమార్తె డాక్టర్ సునీత ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 6 నెలల తరువాత జగన్ అధికారంలో ఉండరని చింతామోహన్ జోస్యం చెప్పారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి పదవిలో ఉండరంటూ తిరుపతి లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ జోస్యం చెప్పారు. సొంత బాబాయ్ హత్యపై జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ ప్రశ్నించారు. ధర్మయుద్ధంలో సీఎం జగన్ గెలవలేరని, గత 2 పర్యాయాలు కాంగ్రెస్ కు పట్టిన గతే ఈసారి బీజేపీకి పట్టనుందన్నారు. ప్రజలు మురికివాడలో ఎంతకాలం జీవిస్తారంటూ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. మురికివాడల అభివృద్ధికి ఎమ్మెల్యే తీసుకున్న చర్యలేంటో చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు రత్నప్రభ. ఓటు ద్వారా ప్రజలు నోరు విప్పి మాట్లాడాలన్నారు. ఇంద్రకీలాద్రిపై గుడి టెండర్లపై పలు ఆరోపణలు రావడంతో రీటెండరింగ్ కు వెళ్తున్నారు అధికారులు. 2019 నుంచి శానిటరీ పనులు నిర్వహిస్తున్న కేఎల్ టెక్నాలజీస్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ దక్కించుకున్నారని తేలటంతో కొత్తగా టెండర్లు ఆహ్వానించారు. ఇందులో 3 సంస్థలు అర్హత సాధించడంతో రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నారు అధికారులు. ఉల్లి ధరలు భారీగా పడిపోతున్నాయి. గత నెలతో కంటే క్వింటాకు 300 రూపాయల వరకు తగ్గింది. కర్నూలుతో పాటు మహారాష్ట్ర నుంచి భారీగా పంట చేతికొస్తుంది. దీంతో డిమాండ్ తగ్గిపోగా క్వింటా కనిష్ట ధర 500 కాగా గరిష్టంగా 800 లోపు లభిస్తోంది. గత నెలలో 1100 వరకు ధర పలకగా ప్రస్తుతం రీటైల్లో కిలో ఉల్లి 25 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా కవులు, కళాకారులు మద్దతు తెలిపారు. ఉక్కు కవనం పేరుతో వారి సంఘీభావ సందేశాలను అంబేద్కర్ కళాక్షేత్రం భవనంలో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు శంకర్రావు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. అనంతపురం జిల్లా పెనుగొండలో వైసీపీ చేరికలు మొదలయ్యాయి. టీడీపీ నాయకులు నిమ్మల కిష్టప్ప, అతని అల్లుడు స్తవంత్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి శంకర్ నారాయణ సమక్షంలో వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో సంపత్ అధ్యక్షతన 100 కుటుంబాలు వైసీపీలో చేరబోతున్నాయని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా కొమరాడలో ఉన్న సోమేశ్వర ఆలయానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆలయ పరిస్థితి గురించి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి దృష్టికి తీసుకొచ్చారు. ఆమె చొరవ తీసుకుని ఆలయ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. నిధులు మంజూరు కావడంతో అర్చకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అందుకే బోడా సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడని వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం వెలుగొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనానికి బారులు తీరారు. తిరునాళ్ల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఎడ్ల పందేల పోటీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. వెలుగొండలో టీడీపీకి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థి షేక్ పర్వీన్ తన భర్తతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు ఇందిరేశ్వరం గ్రామానికి చెందిన కొంతమంది బీజేపీ నాయకులు వైసీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ శ్రేణుల ప్రచారం జోరందుకుంది. చీరుపల్లిలో వైసీపీ నాయకులు వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ గొడుగులతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కిష్టంచెట్టిపల్లిలోని సచివాలయాలకు మినరల్ వాటర్ రిఫ్రిజిరేటర్లు అందజేశారు వైసీపీ నేత వెంకటరామిరెడ్డి. సచివాలయాలకు తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. ఇలాంటి సమయంలో వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ రిఫ్రిజిరేటర్లు ఇచ్చామని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్లోని ఉర్సు ఉత్సవాల్లో పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మతాలకు అతీతంగా సైలాని బాబాను దర్శించుకుంటే సకల ప్రాప్తి కలుగుతుందని కొనియాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతి దేవాలయంలో అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ఆర్టీసీ డిపోను పరిశీలించారు ఆర్టీసీ ఎండీ ఠాగూర్. అలానే అక్కడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సత్యసాయిబాబా సమాధిని దర్శనార్థం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్లో లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో 27 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 15 వరకు అన్ని షాపులు మూసివేయాలన్నారు. కిరాణా దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటలకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలన్నారు. నిజామాబాద్ జిల్లా బర్ని మండలం సిద్ధాపూర్లో కరోనా కలకలం రేపుతోంది. ఒక్క రోజులోనే 26 మందికి పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఓ వివాహ వేడుకలో పాల్గొన్న వారిలో అధిక మంది కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువు కాలనీలో భర్త ఇంటి ముందు భార్య మౌన దీక్షకు దిగింది. తన భర్త ఇంట్లోకి రానడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. భార్య గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చింది. బిడ్డ పుట్టి 2 ఏళ్లు అవుతున్నా తనను ఇంటికి తీసుకువెళ్లటం లేదని వాపోతోంది. తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు పోరాటం చేస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం గారిపల్లిలో ఓ ఎన్ఆర్ఐ మానవత్వాన్ని చాటుకున్నాడు. అడవి ప్రాంతాల్లో ఉన్న కోతుల కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేశాడు. ఇటీవల సురేష్ అనే ఎన్ఆర్ఐ స్వదేశానికి వచ్చారు. వేసవిలో నీళ్ల కోసం కోతులు పడుతున్న ఇబ్బందులు చూసి చెల్లించిపోయాడు. దీంతో శంకరయ్య జ్ఞాపకార్థంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం అందరూ పాటుపడాలన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో ప్రైవేట్ ఆసుపత్రుల అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా నడుపుతున్న అల్ట్రా స్కానింగ్ సెంటర్లపై వైద్య అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనుమతి లేని స్కానింగ్ సెంటర్స్ ను డిఎంహెచ్ఓ రమాదేవి సీజ్ చేశారు. ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా తప్పుడు రిపోర్టులు ఇస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వికారాబాద్ జిల్లా కులకచెర్లలో ఛాయాచిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ కు ఫోటోగ్రఫీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి సీఏ లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. ఇన్సూరెన్స్, హెల్మెట్లు అందించిన ఛాయాచిత్ర ఫౌండేషన్ వారిని లక్ష్మీరెడ్డి అభినందించారు. నిత్యం కెమెరాలు మోస్తూ రోడ్లపై తిరిగే ప్రతి ఫోటోగ్రాఫర్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. కడప జిల్లా మైలవరం మండలంలో భూదందాపై అధికారులు స్పందించారు. రెవెన్యూ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదందాపై విచారణ జరిపించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్నను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మైలవరం మండలంలోని అన్ని గ్రామాల్లోని వీఆర్ఓలతో ఆర్డీఓ సమావేశమయ్యారు. అన్ని రికార్డులను ఆర్డీఓ పరిశీలిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురంలో ఈస్టర్ ప్రార్థనలు ఘనంగా జరిగాయి. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాస్టర్ విజయ్ చంద్ర భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణాలన్నీ ప్రభు గీతాలతో మార్మోగాయి. ఖమ్మం జిల్లా వైరా మండలం తాడిపొడిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమంలో తడిపొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే రాములు నాయక్. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి కార్యక్రమంలో అత్యధిక నిధులు కేటాయించామన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని అధికారులను కోరారు. ఖమ్మం జిల్లా తల్లాడలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. అర్హులైన 72 మంది లబ్ధిదారులకు 39 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ నివాస్ పరిశీలించారు. ఈ నెల 8న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బ్యాలెట్ పత్రాల భద్రత ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా 10 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడులో అమ్మే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. సంచిలో గంజాయిని పెట్టుకుని చెక్పోస్టు దాటే ప్రయత్నం చేస్తుండగా 5 నిందితులను పోలీసులు పట్టుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరించిన ఆయన విధులకు హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారిని రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్ దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి ఉప ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఈ ఎన్నికలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందన్నారు. వైసీపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరోవైపు టీడీపీ నేత నారా లోకేష్ సీఎం జగన్ పై చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు అంగీకరించారన్నారు. లోకేష్ మాట తీరును మార్చుకుంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఎంపీ భరత్ చెప్పారు. యాదాద్రిలో ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో పలువురికి కరోనా సోకటంతో వారం రోజుల పాటు స్వామివారికి ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఇవాటి నుంచి సుప్రభాత సేవతో ప్రారంభమైన లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునే విధంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవి ఊరువాడ 60 వార్తల విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.